అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డికి అదిరిపోయిన షాక్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏంటా షాకు? ఎందుకు ఇచ్చారు? సో ప్రస్తుతానికి మొన్న జరిగిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చినటువంటి సీట్లు కేవలం 11 మాత్రమే. 11లోకి వెళ్ళి కూడా ఆల్రెడీ కొంతమంది నాయకులు అటు ఇటుగా ఊగిసలాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయో, జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉండే అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీలో చాలా ముఖ్యమైన కీలక నాయకుడు అయినటువంటి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు. సో అలానే గతంలో కూడా కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే బాలినేని గారు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు కానీ, బీరా మస్తాన్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ వాళ్ళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే ఇతర పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఆల్రెడీ మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి అదే బాటలో గెలిచిన 11 మందిలో ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తాం. 6లో 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు జాయిన్ అవ్వడానికి కానీ, పార్టీ మారడానికి కానీ గల ముఖ్య కారణాలు ఏంటి, అసలు ఎందుకు మారాలనుకుంటారు? ఓకేనా? ఈ 6తో పాటు ఒక 2 రాజ్యసభ సభ్యులు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటనేది మేబీ ఏప్రిల్ మే వరకు కానీ లేదా జూన్ ఫస్ట్ వీక్ లో కానీ జాయిన్ అవడానికి వాళ్ళ అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అయితే ఈ 6 ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారడానికి చాలా ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. సో అందులో క్లియర్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్న లేదా వాళ్ళు చెప్తున్న విషయం కానీ అక్కడ సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైన అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏదైతే తన అధికారంలో ఉన్నారో అప్పుడు ఏ పందాతో అయితే పోయారో ఇప్పుడు కూడా అదే పందాలో పోతున్నారు. ఎంతసేపు జనాల్ని మభ్య పెట్టే విధానమే తప్ప నిజంగానే క్యాడర్ని కలిసే పరిస్థితి ఉందా అంటే లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో ఎందుకు కలవట్లేదు, అసలు ఏంటి? సో ఈ నాయకులు ఎందుకు మారాలనుకుంటారు? నాయకులు మారాలనుకుంటున్న వారితో కొంతమందితో వాళ్ళకి సన్నిహితులతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న అంశాలు కొన్ని ఎలా ఉన్నాయని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే పందాలో పోతున్నారు. ఆయన ఇంకా అసలు క్యాడర్ ఏమనుకుంటుంది లేదా ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే పరిస్థితి కనబడట్లేదు. సో ఆయన ఎప్పటికీ ఇలానే ఉంటే కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మేము ఈ 170 నియోజకవర్గాల్లో 151 నుంచి 11కు పడిపోయాం. 11లో మేము గెలిచాం పర్టికులర్ గా అంటే మేము గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడ్డామో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ ఎంత కష్టపడ్డారో సో అది చూసి ప్రజలు మమ్మల్ని ఆదరించారు అని అంటే మేము సక్సెస్ఫుల్ గానే ఉన్నాము. మా సైడ్ నుంచి రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఆ అంశం మీద ప్రస్తావిస్తూ అందుకే మేము గెలిచాము. సో గెలవని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అందుకే మేమైతే గెలిచాం. కానీ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు అదే పందాలో పోతున్నారు. సో ఒక 10 రోజులు 15 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు, నేను క్యాడర్తో మమేకం అవుతాను. సో ప్రతి ఒక్క క్యాడర్ని నేను గుర్తుపెట్టుకుంటాను, వాళ్ళకి ఒక ఉన్నతమైన ప్లేస్ని లేదా ఉన్నతమైన స్థానాన్ని నేను క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొస్తాను. సో అని చెప్తూ మళ్ళీ యాజ్ యూజువల్ గా ప్రతిపక్షంలో ఏదైతే విపక్ష నేతగా ఉన్నారో, ప్రతిపక్షం కూడా మనం ఇప్పుడు అనాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 11 డిజిట్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారంగా 5 లేదా 6 కానీ పార్టీ మారినట్టయితే సింగిల్ డిజిట్కి వచ్చేస్తుంది. సో ఇంకా ప్రతిపక్ష హోదా ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది? సో వచ్చే పరిస్థితి అయితే లేదు. సరే, ప్రతిపక్ష హోదా అనేది దానికి సంబంధించినటువంటి సెగ్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ వేరువేరుగా ఉన్నప్పటికీ సో డబుల్ డిజిట్ కాస్త సింగిల్ డిజిట్కి పడిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ దీన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతారా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే కొంతమంది నాయకులు ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఏదైతే చెప్తున్నారో అదే వింటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందువల్ల ఎవరైతే కింద క్యాడర్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు కలిసే అవకాశం ఉండట్లేదు. కనీసం ప్రజల కోసం మనం ఏం చేయాలి, కనీసం ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, క్యాడర్ ఏం కోరుకుంటుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఎంతసేపు మళ్ళీ ఆ వైజాగ్ గురించి, మళ్ళీ ఆ 3 రాజధానుల గురించి లేదా వేరే చేద్దాం అది చేద్దాం అని చెప్పడమే తప్ప చేస్తున్న పరిస్థితి అయితే ఏవి కనిపించట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లో వాళ్ళ ఆలోచన విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకు అనంటే, నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళు ఆలోచన విధానం ఒకలా ఉంటే ప్రజల్లో గెలిచి బయటకు వచ్చిన వాళ్ళ ఆలోచన విధానం మరోలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఓటర్ సంఖ్యలో అట్లీస్ట్ 1/3 ఓట్లు పడితే తప్ప గెలిచే పరిస్థితి లేదు. సరే, అలా గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో కలుగుతూనే ఉంటుంది. సో రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించిన వ్యాపారాల గురించి కానీ లేదా ఇతర అంశాల మీద వాళ్ళ దృష్టి పెట్టిన అంశాల గురించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా గతంలో జరిగిన తప్పులు కేసుల విషయంలో కానీ ఇలాంటి రకరకాల కోణాల్లో గెలిచిన నాయకుడు చూస్తూ ఉంటాం. సో
సో నామినేటెడ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా తక్కువగా జనాలతో మమేకం అవుతారు, ఎంతసేపు పార్టీతో మమేకమైతే వాళ్ళకి సరిపోతుంది. కానీ ప్రజల్లో గెలిచిన వాళ్ళు ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా మాట్లాడుతున్నారా, ఏం జరుగుతుందంటే ఆయన ఎప్పుడులానే ఉన్నారు. ఆయన అసలు ఆలోచన విధానం మారలేదు, ఆయన మారాడు కూడా. కొంతమంది కొంచెం అడిషనల్ గా వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న 4-5 ఏదైతే చెప్తున్నారో అది తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఏ కోసన కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చిన పరిస్థితి ఉందా అంటే అసలు లేనే లేదు. ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు ఆ గతంలో జరిగిన అంశాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు తప్ప కొత్త అంశాల గురించి ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎంతసేపు మళ్ళీ ఇంకో ప్రశాంత్ కిషోర్ రావాలా, మళ్ళీ ఇంకో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వస్తేనే మళ్ళీ మనం ముందుకెళ్ళగలము, అంతే తప్ప సొంత ఎజెండా తోటి మనం ప్రజలకు ఏం చేద్దాం, ప్రజల గురించి మనం ఈ కార్యక్రమం చేద్దాం అనే ధోరణి అయితే ఎక్కడ కనిపించట్లేదు అనేది అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆవేదన. సరే, ముందు ముందు ఏం జరగబోతుంది? ఇప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి ఒక ఇద్దరు కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం 11 డిజిట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో వీళ్ళకి 6 మంది రెడీగా ఉన్నారు. 6 మందిలో 3 అయితే జాయినింగ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సరే, ఇంకో 3 అటు ఇటుగా ఊగిసలాడుతున్నప్పటికీ వాళ్ళు కూడా మేబీ ఈ రోజు రేపు అన్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ 3 జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి 3 ఏదైతే అసెంబ్లీ సెషన్ జరుగుతుందో ఆఫ్టర్ దెన్ అసెంబ్లీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 4-5 రోజుల్లో లేదా ఒక వారంలో జాయిన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అయితే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి అసలు ఈ క్యాడర్ అవసరం ఉందా, ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళని పార్టీలో తీసుకునే అవసరం ఉందా అని అంటే 100% లేదనే భావించారు. ఎందుకనంటే ప్రతిపక్ష హోదా ఉందో లేదా అసెంబ్లీకి వచ్చి వీళ్ళు పోరాటం చేస్తున్నారు, వీళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము, సో వీళ్ళని ఆ ప్రతిపక్ష హోదాని తీసుకోవాలి అంత పరిస్థితి అయితే అక్కడ ఏం లేదు. ఎందుకంటే అంత సీన్ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించారు అనుకో, అరే వీళ్ళు ప్రజల ముందు మా బండారాన్ని బయట పెడుతున్నారు లేదా మేము చేసిన తప్పులను వీళ్ళు ఎండగడుతున్నారని భయపడ్డానికి వీళ్ళు అసెంబ్లీకే వెళ్ళట్లేదు, అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితే కనిపించట్లేదు. సో అసలు వాళ్ళకేం అవసరం? ఆల్రెడీ 163 సీట్లతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ 3-4 రావడం వల్ల ఎటువంటి కొత్తగా ఒరిగేదైతే ఏమి ఉండదు. కానీ మరి 3-4 ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ప్రజలు ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఆలోచించాలి. ఎందుకంటే ఏ పార్టీ అపోజిషన్ లో ఉన్నా ఆ పార్టీలోకి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఎప్పుడు చెప్తున్న ఇవేముంటాయంటే, వీళ్ళు అన్యాయంగా మా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, అన్యాయంగా వీళ్ళు మా వాళ్ళని ఆకర్షిస్తున్నారు, వేరే వేరే పదవులు ఇస్తామని మభ్య పెడుతున్నారు, లేదా ఇంకోటని మభ్య పెట్టి పార్టీలో తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వానికి అయితే అవసరం ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి ఇప్పుడు తను అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళున్న ఏవైతే సీట్లు ఉన్నాయో 163 సీట్లకి 11 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో అయ్యే పరిస్థితేనా? అదేది లేదు. కానీ ప్రజలు మాత్రం మభ్యపెట్టే అంశంలో కొన్ని చెప్తా ఉంటారు అనమాట. సో వీళ్ళని బెదిరించి తీసుకున్నారు, ఆల్రెడీ మా దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కూడా గుంజుకుంటున్నారు. సో ఇలాంటి అంశాలు కొన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చాలా నీట్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కానీ అటు కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ అటు జనసేనకు కానీ లేదా టీడీపీకి కానీ బీజేపీకి కానీ వీళ్ళు ఎంతవరకైనా అవసరం ఉందా? ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే, ఒకళ్ళు, ఇద్దరు, 5 మంది, 10 మంది, లేదా మనకున్న సమాచారం ప్రకారం ఒక 6 మంది సుమారుగా. సో వీళ్ళు ఎవరున్నా సరే వీళ్ళు కూటమి ప్రభుత్వానికి తీసుకోవడానికి లేదా కూటమి ప్రభుత్వం వీళ్ళని ఆకర్షించడానికి, ఇండివిజువల్ గా ఆకర్షించడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే 99.99% లేదు. కేవలం వాళ్ళ బాగోగుల గురించో లేదా వాళ్ళ నియోజకవర్గ బాగోగుల గురించో పార్టీలో జాయిన్ అవడమే తప్ప, కూటమి ప్రభుత్వంలోకి రావడమే తప్ప ఇంకా వేరే అంశం అయితే అక్కడ ఏదీ లేదు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని పర్టికులర్ గా ప్రజలందరూ గమనించారు. సరే, ఇప్పుడు జాయిన్ అవుదామని చెప్పి ఎవరైతే 5-6 నాయకులు ఉన్నారో వీళ్ళు ఎవరెవరు ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటే, ఎవరైతే రాజ్యసభ నుంచి బయటకు వద్దామని చూస్తున్నారో వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యడానికి కొంత ఆస్కారం కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో 6 ఎవరైతే ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారో 6లో 2 నాయకులు మాత్రం జనసేనలో జాయిన్ అయినట్టు కనిపిస్తా ఉంది. సో వాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ జాయిన్ అవుతున్నారా లేదా ఇంకే ఇతర బేస్డ్ జాయిన్ అవుతున్నారా అనేది వాళ్ళు జాయిన్ అయిన అనంతరం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పందా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి అక్కడున్న నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవి. సో దీన్ని మీరు సమర్థిస్తారా? సో ఎవరైతే గెలిచిన 11 మంది నాయకుల్లో కొంతమంది నాయకులకు సంబంధించిన సన్నిహితులు కానీ వాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులతోటి, సీనియర్ జర్నలిస్టులతోటి మనకున్న సమాచారం మేరకు ఇది ఉంది. సో దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు? ఏ కోణంలో చూడబోతున్నారు? ఇది రైటా రాంగా? నిజంగానే టీడీపీ పార్టీకి లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఈ నాయకులతో అవసరం ఉందా లేదా? మీరేమని భావిస్తున్నారో అది కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.